తల్లికి వందనం కింద అందించేటటువంటి 15,000 రూపాయలు మీ ఖాతాలో జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ 2 పనులు అయితే చేసి ఉండాలి. ఒక్క చిన్న పొరపాటు వల్ల మీ ఖాతాలో డబ్బులు పడకపోవచ్చు. జూలై 15 లోపు ఈ 2 పనులు చేయకపోతే మీ డీబీటీ నిలిచిపోయే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మా ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాదికి సంబంధించిన ఆర్థిక సాయం త్వరలో లబ్ధిదారుల ఖాతాలోకి జమ కానుంది. అయితే డబ్బులు అందుకోవాలి అంటే ప్రతి లబ్ధిదారుడు కొన్ని ముఖ్యమైన పనులు అయితే ముందుగానే పూర్తి చేయవలసి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం జూలై 15 నుంచి తల్లికి వందనం నిధులు అర్హులైన కుటుంబాల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 15,000 ఆర్థిక సాయం అయితే అందుతుంది. అయితే డబ్బులు ఖాతాలో పడాలి అంటే ఈ 2 పనులు అయితే తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటిది బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. రెండోది మీ బ్యాంక్ అకౌంట్ కు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే పూర్తయి ఉండాలి. ఈ 2 ప్రక్రియలు పూర్తిగా లేకపోతే ప్రభుత్వం పంపినటువంటి డీబీటీ చెల్లింపులు మీ ఖాతాకు చేరకపోవచ్చు. అలాగే మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. అవసరమైతే బ్యాంకులో కేవైసీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది. గతంలో ఎన్‌పిసిఐ మ్యాపింగ్ లేకపోవడంతో చాలా మంది లబ్ధిదారులకు డబ్బులు ఆలస్యంగా అందిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఒకసారి ముందుగానే బ్యాంకుకు వెళ్లి అన్ని వివరాలు సరిచూసుకోవాలి అని అధికారులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి మీ కుటుంబం తల్లికి వందనం పథకానికి అర్హులైతే ఆధార్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ఎన్‌పిసిఐ మ్యాపింగ్ పూర్తి చేయండి. అవసరమైతే కేవైసీ కూడా అప్డేట్ చేయించండి. ఈ 3 పనులు పూర్తి చేస్తే జూలై 15 నుంచి నిధులు మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, తాజా అప్డేట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్‌ను తప్పకుండా నొక్కండి. అలాగే ఇక్కడ స్క్రీన్‌పై కనిపిస్తున్నటువంటి వెబ్‌సైట్‌ను ఒకసారి విజిట్ చేయండి. థాంక్ యూ.